ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడైన మా కన్న తండ్రి, మహోన్నతమైన నీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాను నాయన. నీ అపారమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ందరినీ కూడా నాయన కాచి కాపాడి తండ్రి మరొక రోజు ప్రసాదించిన ఆయన ఈ ఆదివారం నాయన పునరుద్ధాన దినమున మమ్మలను తండ్రి నీ సన్నిధిలో నిలవపెట్టుకొని నాయన ఈ వాక్యంతో తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ మా జీవితాలను మార్చుకొనుటకు తండ్రి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనములు నాయన. తండ్రి నీ దాసుడినైనటువంటి నేను తండ్రి మాట్లాడబోచుండగా నాయన నీ ఆత్మ సహాయాన్ని అందించండి తండ్రి. మీ పిల్లలు వింటున్నటువంటి విధానంలో తండ్రి వినగలిగే మనస్సును తండ్రి వారికి దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని నాయన వాళ్ళ హృదయంలో తండ్రి ఫలింపజేసే విధంగా సహాయం చేయండి తండ్రి. ప్రతి విషయంలోనైనా మీ కృపను మీ కాపుదలను ఇప్పటి వరకు ఉంచిన విధానాన్ని బట్టి మరొకసారి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము ఆ కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మహనీయుడు మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయన మహాకృపను బట్టి మరొక ఆదివారం మనం అందరం కూడా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన మనకిచ్చినటువంటి ధన్యతకి తండ్రి అయినటువంటి దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మరి జనవరి 1 రోజు మనము మరి దేవుడు నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు, ఇచ్చినటువంటి ఆయన మన మీద ఎంత ప్రేమ ఉందో, ఆ ఇచ్చినటువంటి ఆయుష్ కాలానికి దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని మనకు దయచేసి చక్కగా ఈ లోకంలో మనము కుటుంబాలుగా కలిసి ఉండటానికి మరి బైబిల్లో నుంచి ఎంతోమంది భక్తుల జీవితాలు మనం చూసాం. ఒక దావీదు గారి గురించి బత్షెబ గారి విషయంలో తప్పు చేసి తర్వాత ఆయన ఎక్కడ కూడా తప్పు చేయకుండా మరి దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఆయన చక్కగా దేవుని సన్నిధిలో నిలవబడ్డాడని మనం తెలుసుకున్నాం. అలాగే ఒక యేసేవు యాకోబు గారి జీవితాన్ని మనం చూసాం. మరి వారిద్దరికి కూడా ప్రియమైన దేవుని వలన యాకోబు మోసగాడిగా ఉండటం, యేసేవు అనేటువంటి తన అన్నని 2 సార్లు మోసగించటం, తర్వాత ఆయన కూడా ప్రియమైన దేవుని వలన చక్కగా దేవుడి వాక్యంలో దేవుని సన్నిధిలో ఎదిగి ఎక్కడ కూడా తప్పు చేయకుండా జాగ్రత్తగా ఆయన దేవుడికి విలువనిచ్చి బ్రతికే విధానాన్ని మనం చూసాం. అప్పుడు ఆ విధానంలో మరి దేవుడు ఆ యాకోబు గారిని, యాకోబు అనేటువంటి పేరుకి మోసగాడంటే అర్థం కాబట్టి ఆ పేరును మార్చి ఇజ్రాయేలుగా మార్చటం మనము చూసాం. ఆ తర్వాత ప్రియమైన దేవుని వలన రాహాబ్ అనేటువంటి ఒక వేశ్య అయినటువంటి ఆమె మరి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నిటినీ కూడా ఆమె విని మరి వేగులు వారు ఎప్పుడైతే ఆమె ఇంటికి వచ్చారో ఆ వచ్చినప్పుడు ఒకనాడు ఇజ్రాయేలు దేవుడుగా పిలువబడ్డటువంటి యెహోవా దేవుడు చేసినటువంటి ఆ అద్భుత కార్యాల గురించి ప్రేమైన దేవుని వలన ఆమె చక్కగా వాళ్ళకు వివరించింది. దేవుడి వాక్యానికి ఆమె విలువనిచ్చి దేవుడి మీద విశ్వాసం ఉంచింది. మరి వారిని కాపాడింది. ఆ విధంగా ప్రియమైన దేవుని వలన ఆ దేవుడి మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి ఆమె రక్షింపబడి వారి కుటుంబాన్ని రక్షించుకుంది. మరి అలాగే మనం ఇలా చూసుకున్నాం ప్రియమైన దేవుని వలన. మరి ఈరోజు కూడా మరొక నూతన సందేశాన్ని మనం నేర్చుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చూసుకుందాం. కాగా ఎవడైనను
క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి చక్కగా మనం దేవుడి వాక్యాన్ని మనము చదువుకున్నప్పుడు, పోయిన వారంలో మరి 1వ తారీఖు మనం ఏం మాట్లాడుకున్నాం? ఇందాక మనం విన్నాం, అవునా? అయితే చూడండి, క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అనేటువంటి విషయంలో మనం మాట్లాడుకొని, మన పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని మనం పొందుకునే విధంగా ఉండాలని, మరి బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అనబడిన వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన తర్వాత కూడా తప్పు చేసిన విషయం దేవుడు ఆయనకి తెలియపరిచినప్పుడు, ఆ తెలియపరిచిన తర్వాత వారి జీవితాలని వాళ్ళు ఏం చేశారు? మార్చుకున్నారు. ఈ విషయాన్ని మనము పోయిన వారం తెలుసుకున్నాం. మరి ఈ వారం మనం ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాం కదా. ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు సమస్తమును దేవుని వలనైనవి గనక ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, ఎందుకు సమాధానపరచుకోవాలనుకుంటున్నాడు? ఎందుకు సమాధానపరచుకోవాలనుకుంటున్నాడంటే, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా, అది ఆడ కావచ్చు, మగ మనిషి అయినా కావచ్చు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నాం కాబట్టి, కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని వాళ్ళరా, కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి దేవుడికి భూమి మీద ఉన్నటువంటి మనిషికి పాపము ద్వారా తెగిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి మరలా కలపటానికి ఎవరు వచ్చారు ఈ లోకానికి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావటం జరిగింది. ఎందుకు వచ్చాడు? మనం ఎందుకు పండగ చేసుకున్నాం డిసెంబర్ 25? ఆయన ఈ లోకానికిలో శరీరధారిగా వచ్చాడని మనం పండగ చేసుకున్నామా లేదా? చేసుకున్న సందర్భంలో దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీరధారిగా ఎందుకు పంపించాడని ఇప్పుడు మనం చదువుకున్నాం. సమస్తమును దేవుని వలనైనవి అయితే ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనుటకు, అంటే తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర ఉన్నటువంటి పరలోకంలో అనీతిమంతులుగా ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఆయన దరిదాపులు చేరటానికి అవకాశం లేదు. మరి మనం పరిశుద్ధులుగా అవ్వాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలమా? అలా గనక ఆలోచిస్తే ఏ ఒక్క మనిషి కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా తనకు తానుగా పరిశుద్ధపరుచుకున్నటువంటి విధానం లేదు. ఎందుకు? గొర్రెల రక్తంలోనైనను మేకల రక్తంలోనైనను మనిషి చేసినటువంటి ఆ యొక్క పాపము పోదు అని దేవుడు బైబిల్లో రాయించాడు. కాబట్టి ఈ లోకంలో పుట్టిన వారు ఎవరైనా పాపం చేయకుండా ఉండి వారు ఆ పవిత్రమైన రక్తాన్ని సిలువలో కాచితే తప్ప పాపక్షమాపణ కలగదు. అలాగ ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ లోకంలో ఎవరైనా అలా ఉన్నారా అని చూస్తే ఆదిలో నుండి హవ్వ ఆదాముల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరు కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని యందు పరిశుద్ధంగా ఉన్నవారుగా ఉన్నారా అని ఆలోచిస్తే ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ పాపము చేసి తాను అనుగ్రహించు మహిమను, అంటే ఆ పరలోకాన్ని కోల్పోయాం. కోల్పోయినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా కుమారుని ఈ లోకానికి పంపించి మీ అందరి నిమిత్తం సిలువలో ప్రాణత్యాగం చేయిస్తాను.
ఎవరైతే ఆయనను నమ్మి విశ్వసించి రక్షణలోకి వస్తారో అప్పుడు తెగిపోయినటువంటి ఆ బంధం ఏదైతే ఉందో తిరిగి మరలా సమాధానపరుచుకుంటాను అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుకుంటూ ఏమంటున్నాడు చూడండి. ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అంటే ఏదైతే దేవుడు వాక్యం ఈ లోకానికి వచ్చిందో శరీరధారిగా తెగిపోయిన బంధాన్ని తిరుగు కలపటానికి యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణత్యాగం చేశాడో ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆ రోజు ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారు? పరిచర్య కొనసాగించారు. మనలాగే మనలాగే ఎలా? యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. రెండో రాకడలో రాబోతున్నాడు. మీరందరూ జాగ్రత్త పడాలనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాం కదా ఈరోజు. అలాగే మనకంటే ముందుగా 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందనమాట ఈ పరిచర్య. అలాగ ప్రియమైన దేవుని వల్లరా. తర్వాత చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఈరోజు ఈరోజు మనకున్నటువంటి 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ప్రియమైన దేవుని వల్లరా 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఆల్రెడీ మనము ఒక 25, 30, ఒక 35, ఒక 40 సంవత్సరాలు మనం ఆల్రెడీ జీవించాంగా. ఈ జీవించినటువంటి విధానంలో తప్పు చేయకుండా ఎప్పుడైనా మనం ఉండగలిగామా అని ఆలోచిస్తే అలా లేము. ఈరోజు కూడా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు లేచిన దగ్గర నుంచి పనుకోబోయేటప్పటి వరకు మనం ఎక్కడెక్కడ ఏం మాట్లాడామో ఎలా ఆలోచించామని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతూనే ఉంటుంది ప్రియమైన దేవుని వల్లరా. అలా జరిగేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట చూడండి. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనం చేసినటువంటి అపరాధాలు అన్నీ కూడా మన మీద మోపకుండా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనము చేసినటువంటి తప్పులకి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమించి క్షమించి మనల్ని వదిలిపెడుతున్నాడు ప్రియమైన దేవుని వారారా. ఆ క్షమించి వదిలిపెట్టడం బట్టే 2025ని మనం ముగించుకొని 2026లోకి అడుగుపెట్టాం మనం. ఒకవేళ దేవుడు క్షమించకపోతే 2025 దాకా మనం వచ్చేవాళ్ళమా? రాలేం ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మనల్ని బాగా ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయనని మనం ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి. పాతవి గతించెను అంటే పాతవి వద్దు. క్రీస్తులో నూతనమాయను, క్రీస్తులో క్రొత్తదాయను అంటే ఆయన మీ పాత జీవితాన్ని నాకు వద్దు. నూతన జీవితం మీరు ఎలా బ్రతకాలో అది మీకు వాక్యం ద్వారా తెలియపరుస్తాను. మీరు అలా బ్రతకాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరుకున్నటువంటి విధానంలో ఏమంటున్నాడు? పాతవి గతించెను, క్రీస్తులో క్రొత్తవాయను. యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి మన రక్షణ జీవితాన్ని ముందుకు తీసుకువెళితే క్రొత్తవాయను అంటున్నాడు. అదేమంటున్నాడు చూడండి. మన దోషములు మన పాపములన్నీ కూడా ప్రియమైన దేవుని వలరా మనము మొయ్యవలసినటువంటి ఆ సిలువ భారాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద మోపి ఆయన్ని సిలువ ఎక్కించాడు. కానీ మనకున్నటువంటి బాధలన్నీ ఏం చేశాడు? మన మీద ఉన్నటువంటి దోషాలన్నీ ఏం చేశాడు? మనం పడవలసినటువంటి ఆ యొక్క శిక్షను ఎవరికి వేశాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆ శిక్ష వేసి మన మీద మోపవలసినటువంటి ఆ భారాలని ఆ నేరాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు మరి వేశాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుందా? ప్రేమించినటువంటి ఆయన 2025 నుంచి 26లోకి ఎందుకు తీసుకొచ్చాడో మనకు అర్థమవుతుందా? దేవుడేమో ఒక పక్కన మనం చేసినటువంటి దోషాలని అన్నిటిని మన మీద మోపకుండా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద మోపి ఆయన సిలువ ప్రాణత్యాగం చేయించి చక్కగా వాక్యాన్ని మన చేతికి ఇచ్చి మన బ్రతుకులు వాక్యానుసారంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? పండగ పేరుతో ఒకడు త్రాగటానికి పండగ వాడుకుంటున్నాడు, ఒకడు కొత్త బట్టలు వేసుకోవడానికి పండగ వాడుకుంటున్నాడు. ఒక అతనైతే చర్చికి ఎలా వస్తున్నాడు తెలుసా?
అతనుకున్నటువంటి బంగారం అంతా ధరించి, మంచి దుస్తులు ధరించి, మంచి చెప్పులు వేసుకొని, ఇదిగో నా కెపాసిటీ ఇది అని చెప్పుకోవటానికి దేవుడు ఆలయంలోకొస్తున్నాడు. ఏమన్నా అర్థం ఉందా? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికొచ్చాడు? ఎందుకొచ్చాడు? రక్షణ భాగ్యాన్ని కలిగించడానికి, మానవ విలువలను మనకు నేర్పటానికి, క్రీస్తులో మనం ఎలా ఎదగాలో చెప్పటానికి. అర్థమవుతుందా? లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చింది మతాన్ని స్థాపించడానికా? కాదు. చెడిపోయినటువంటి మన బ్రతుకుల్ని బాగు చేసి, సరైనటువంటి ఒక మార్గంలో మనల్ని తీసుకొని ఆ పరలోకాన్ని చేర్చడానికి. తెగిపోయినటువంటి బంధం ఉంది కదా! ఎప్పుడు తెగిపోయింది? హవ్వ, ఆదాములు తప్పు చేసినప్పుడే తండ్రి అయినటువంటి దేవుడికి, భూమి మీద ఉన్నటువంటి మనిషికి పాపం ద్వారా ఆ బంధం తెగిపోయింది. తెగిపోయిన బంధాన్ని తిరిగి మరలా కలపటానికి తండ్రి అయినటువంటి దేవుడు మన మీద ప్రేమ ఉంచి ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి సిలువలో ప్రాణత్యాగం చేస్తే, ఆ త్యాగం అర్థం కాక ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? డిసెంబర్ 25న ఎలా ఉంది పండగ? ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రి అయిన దేవుడిని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో ఆరాధించాలని దేవుడు చెప్పినప్పుడు అలాంటి ఆరాధనలు జరిగినాయా అన్ని చర్చిల్లో? దైవ సేవకులైతే నిజాయితీగా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగే వాక్యం చెప్పాలని వాళ్ళు ఆరాధన స్టార్ట్ చేస్తారు. కానీ వచ్చేటువంటి విశ్వాసుల మనసుల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఒకవేళ ఏదైనా వారిని గద్దించి హెచ్చరించి మాట్లాడితే మరలా ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి దైవ సేవకులే భయపడే పరిస్థితి ఈరోజు వచ్చేసింది. అందుకనే మరి పాతవి గతించినవి క్రొత్తవాయును అంటున్నాడంటే ఎలా క్రొత్తవవుతాయి? యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం మనం గుర్తుంచుకొని దేవుడు సంవత్సరం అనే దయాకిరీటాన్ని మనకిచ్చి ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళరా, జాగ్రత్త పడరా, నీకు ఇంకా ఆయుష్ ఇస్తాను, కుటుంబాన్ని ఇస్తాను, ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండండి దేవుడు తన మాటల ద్వారా హెచ్చరిస్తున్నా కానీ ఆ మాటలు వారి చెవికి వెళుతున్నా అవి గ్రహించేటువంటి పరిస్థితి లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి, లేదు. అందుకనే చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుంటే 16, 17 వచనాలు చదువుకుంటే ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుము. ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు ధర్మశాస్త్రం ఎలా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా? రాతి పలకల మీద దేవుడు తన ధర్మశాస్త్రాన్ని రాసి మోషే గారికి ఇచ్చి, మోషే గారి ద్వారా ప్రజలందరికీ ఆయన ఒక ఎత్తైనటువంటి ఒక ప్రదేశంలో నిలబడి ఆ వాక్యాలని, ఆ ధర్మశాస్త్ర విధుల్ని, ఆ కట్టడల్ని వారికి చదివించేవాళ్ళు, వారికి వినిపించేవాళ్ళు. ఈరోజు ఏమని చెప్తున్నాడు దేవుడు? ఏమని చెప్తున్నాడు? ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. ఆయన ఏదో ఒక నిబంధన చేయబోతున్నాడు. ఏంట నిబంధన? నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి, అంటే దేవుడిచ్చినటువంటి మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే, అందులో ఏదైతే విధులున్నాయో ఆ విధుల్ని ఒకప్పుడు ఎక్కడుండేవి? దేవాలయంలో ఉండేవి. ఏదో ఒక పండగ వచ్చినప్పుడు, ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు వాటిని బయటికి తీసుకొచ్చి ప్రజలందరికీ వినపడేలాగా చదివేవాళ్ళు. కానీ ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చూడండి. నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఏం చేయాలనుకుంటున్నాడు? రాతి పలకల మీద కాదు, మనిషి హృదయములోనే ధర్మశాస్త్ర విధులు రాయాలని దేవుడు ఆశపడ్డాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈరోజు బైబిల్ చదవటానికే కష్టంగా ఉంది. అందులో ఉన్నటువంటి సారం హృదయంలోకి వెళ్ళాలంటే ఇంకెలా? సమయం ఉందా మనకి? పగలల్లా పని చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బైబిల్ తీసి ఒక అధ్యాయం అయినా చదివి అందులో ఉన్నది గ్రహించి మనసులో దాచుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన హృదయం అనే పలక మీద ఆయన తన వాక్యాన్ని రాయాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం వద్దొద్దయ్యా, ఆ రాతి పలకల మీదే ఉంచు, మేమే వచ్చి అక్కడ పండగ రోజు చదువుకొని వెళతాం అనేటువంటి ఆలోచనలు మనకున్నాయి. దేవుడేమో
హృదయం అనే పలక మీద రాయాలనుకుంటున్నాడు. ఒకవేళ హృదయం అనే పలక మీద తన వాక్యాన్ని గనక మనం గనక రాయించుకుంటే, మనం తప్పు చేయడానికి భయపడతామా లేదా? అందుకని ప్రియమైన దేవుని వల్లరా చిన్న పిల్లల్ని చిన్న వయసు నుంచే దేవుడు వాక్యంలో గనక వారిని పెంచితే పెద్దవయిన తర్వాత వారు దారి తొలగిపోకుండా ఉంటారు. అందుకని చిన్న పిల్లలకి కంటత వాక్యాలు నేర్పిస్తారు. అవునా కాదా? కీర్తనల గ్రంథంలో గాని, సామెతల్లో ఉన్నాయి గాని, కంటత వాక్యాలుంటాయి. అవన్నిటిని వారికి ఎందుకు నేర్పిస్తారనుకుంటున్నారు? పెద్దవారయిన తర్వాత దేవుడు వాక్యంలో నుంచి వాళ్ళు తొలగిపోకుండా, పెద్దల దయందును, దేవుని దయందును వర్ధిల్లుతాడని అలా చదివిస్తారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ, ఆ చిన్నప్పుడు ఆ కంటత వాక్యాలు చదువుకున్నటువంటి ఆ పిల్లలు గూడా, కొంచెం ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వచ్చేసరికి, వారి జీవితాలు పూర్తిగా లోకం వైపు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? చిన్నప్పుడు సండే స్కూల్‌కి బాగానే వెళ్ళావుగా? వెళ్ళావా లేదా? మరి 10 సంవత్సరాలు వచ్చేసరికి వాడు లోకంలోకి ఎందుకెళ్ళిపోతున్నాడు అని మనం ఆలోచిస్తే, సండే స్కూల్ ఏమో వారానికి ఒక్కసారి, టీవీ ఎన్ని రోజులుంటది? 24 గంటలు టీవీ ఆన్‌లోనే ఉంటదిగా. ప్రతి సీరియలు, జబర్దస్తులు, స్కిట్‌లు, ప్రోగ్రామ్స్ అన్నీ ఉండయా లేదా? అలాగే అరచేతిలో ఫోనుందా లేదా? ఫోన్‌లో అన్నీ వీడియో గేమ్సే. చాలామంది పిల్లల్ని మనం చూస్తున్నాం. ఒక గ్రూప్‌గా కూర్చొని చక్కగా వీడియో గేమ్ ఆడుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో గుండా ఒక పాము వెళ్తున్నా గాని వాళ్ళకి స్పృహలో లేరు. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకు అలా ఉన్నారంటే, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మనల్ని ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. ఎదురు చూసి దేవునికి ఏదైతే ఒక మార్గాన్ని మనకి యేసుక్రీస్తు ద్వారా ఆయన ద్వారా చూయించాడో, ఆ మార్గంలో నుంచి తొలగి వెళ్ళిపోవటానికి లోక మర్యాదనంతా మనలోకి తీసుకొచ్చేసింది. మనం పోయిన వారం చదువుకున్నాం. ఏంటి? ఈ లోక మర్యాదని అనుసరింపక అని చదువుకున్నాం. అవునా కాదా? ఎవరు ఈ లోక మర్యాదను తీసుకొస్తున్నారు? లోక ఆశలను ఎవరు రెచ్చగొడుతున్నారు? మనిషిలో ఉన్నటువంటి ప్రతి తలంపు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు చూపులు ఇవన్నీ ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు? మనలో ఉన్నటువంటి ఆ అపవాది మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుడు వాక్యం గనక మన హృదయంలో ఉందనుకో, ఆ తలంపులు మనం ఏం చేస్తాం? ప్రక్కన పెట్టేస్తాం. దేవుడు వాక్యం గనక మనలో లేకపోతే ఏదైతే ఒక ప్రేరణ మన దగ్గరకు వచ్చిందో దానిని కొనసాగించడానికి, దానిని నెరవేర్చడానికి మనం ముందుకు వెళ్తాం అన్నమాట. అలాగే చూడండి ప్రియమైన దేవుని వల్లరా, మరి దేవుడు ఈ 2025 సంవత్సరంలో నుంచి 26 సంవత్సరంలోకి మనం వచ్చామంటే ఆయన మహావాత్సల్యతను బట్టి మాత్రమే మనం అడుగు పెట్టగలిగాం. ఆయన కృప లేనిదే మనం అడుగు పెట్టగలమా? పెట్టగలమా? చూడండి ప్రియమైన దేవుని వల్లరా, ఆదికాండంలో ఏముంటది? ఆదాము నీవెక్కడ ఉన్నావని దేవుడు అడుగుతాడు. పండు కోసింది ఎవరు? పండు కోసింది హవమ్మ గారు. దేవుడు ఎందుకు ఆదాము గారిని అడుగుతున్నారు? ఆలోచించారా ఎప్పుడైనా? ఆలోచించారా? పండు కోసింది ఎవరు? హవమ్మ. పండు తినేసింది. పండు తిని తీసుకొచ్చి తన భర్తకిచ్చింది. భర్త ఏం చేశాడు? భార్య ఉన్నటువంటి ప్రేమతో ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడగకుండా ఆయన ఏం చేశాడు? తినేసేసాడు. దేవుడు అందుకని ఎవరిని అడుగుతున్నాడు? కుటుంబ యజమానిగా ఉన్నటువంటి ఆదామును అడుగుతున్నాడు. ఏమని? ఆదాము నీవెక్కడ? ఈరోజు పరిస్థితులు కుటుంబాలు కూడా అలాగే ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎందుకో తెలుసా? కుటుంబంలో యజమాని గనక కరెక్ట్‌గా ఉంటే, ఒక త్రాగుబోతు కాకుండా, ఒక తిరుగుబోతు కాకుండా, ఒక వ్యభిచారిగా కాకుండా, కుటుంబ యజమాని కరెక్ట్‌గా ఉంటే కుటుంబం ఎలా ఉంటది? మంచి స్థితిలో ఉంటది. అలా కాకుండా ప్రియమైన దేవుని వల్లరా, యజమాని ఒక వ్యభిచారి అనుకోండి, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకునే విధానం ఏమైనా ఉంటదా? ఒకవేళ కొడుకు ఏదైనా తప్పు చేస్తే, "అరె! నువ్వెందుకురా ఇలా తప్పు చేస్తున్నావు" అని అడిగితే, కొడుకేమడుగుతాడు? "ముందు నీవు మానుకో, తర్వాత నాకు చెప్పు" అంటాడా లేదా? అంటే ఒక కుటుంబం పతనం అవ్వటానికి కారణం ఎవరు? కుటుంబ యజమాని. అర్థమవుతుందా? ఒక తాగుడుకి బానిసయ్యి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టలేక, కుటుంబాన్ని పోషించలేక, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు లేక,
ఉన్నటువంటి పరిస్థితులు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ కుటుంబ యజమానిగా ఉన్నటువంటి ఆయనకి ఆ కుటుంబంలో విలువ ఉంటుందా? ఉండదు. అందుకనే కుటుంబంలో భర్త చేయాల్సినటువంటి బాధ్యతగా ఆయన పని ఆయన చేయాలి. భార్య చేయాల్సినటువంటి బాధ్యత ఆమె చేయాలి. ఈరిద్దరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఏం చేస్తారు? కరెక్ట్‌గా ఉంటారు. ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రులను చూసి. అందుకనే ప్రారంభంలో మూల పాఠాలు ఎక్కడి నుంచొస్తాయి? దైవ సేవకుల దగ్గర నుంచో, బైబిల్ నుంచో, ఇంకొక చోట నుంచో కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచనలైతే ఉన్నాయో, వారి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారో, వారి చూపులు ఎలా ఉన్నాయో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, భర్త లేనప్పుడు భార్య అంటే తల్లి ఆమె విధానం ఎలా ఉందో, భార్య లేనప్పుడు భర్త విధానం ఎలా ఉందో అంటే తండ్రి, ఇవన్నీ ఆలోచిస్తారు ప్రియమైన దేవుని వాళ్ళరా బిడ్డలు. అలా ఆలోచించేటప్పుడు ఎవరియి నేర్చుకుంటారు? ఒకవేళ తల్లి ఏదైనా సరైన విధానంలో లేదనుకోండి, బిడ్డలకి ఏ ఆలోచనలొస్తాయి? తల్లి ఎలా అయితే ఉందో, బిడ్డలు కూడా అదే ఆలోచనలొస్తాయి. తల్లిదండ్రులు ఏ మాటలైతే మాట్లాడుతున్నారో, వారికి పుట్టినటువంటి బిడ్డలు కూడా అవే మాటలు మాట్లాడతారు. చిన్నప్పుడు మనం వాళ్ళకి ఏదైతే నేర్పించామో పెద్దవాళ్ళయిన తర్వాత అయ్యే బూతులు తిడతారు. అవునా? చిన్నప్పుడేమో అలా తిట్టు, ఇలా తిట్టు అని చెప్పి ముద్దు ముద్దుగా మనం మాట్లాడించుకుంటాం. పెద్ద వయసు అయ్యేసరికి అదే బూతులు తిడుతున్నారనుకోండి, మరి ఇదే వ్యక్తి ఏం చేస్తాడు? గదువుతాడు. ఆగుతాడా? చిన్నప్పటి నుంచి అలవాటు చేసినయి పెద్ద వయసు వచ్చిన తర్వాత అవే ఆలోచనలు, అవే మాటలు వస్తాయి గానీ, మంచి మాటలు వస్తాయా? రావు ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. సంవత్సరమైనటువంటి దయా కిరీటాన్ని మనకిచ్చి, మన కుటుంబాలు చక్కపెట్టుకోవాలని, మనం బాగుండాలని దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కోరుకుంటున్నాడు. అవునా కాదా? కోరుకుంటున్నాడు. ఒకనాడు ఇజ్రాయేలుని దేవుడు ఎంతకాలం అయినా వారిని శిక్ష వారి మీదకి రాకుండా అరణ్య ప్రయాణం చేసేటప్పుడు 40 సంవత్సరాలు ఎదురు చూశాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎన్ని సంవత్సరాలు? ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి రావటానికి 2 సంవత్సరాల లోపు దాంట్లో అడుగుపెట్టొచ్చు కరెక్ట్‌గా వెళితే. కానీ 40 సంవత్సరాలు అరణ్యంలోనే వారిని తిప్పాడంటే ఎందుకు? వారి జీవితాలు మార్చాలి. వారి హృదయాలు మార్చాలి. వాళ్ళ పరిస్థితులు బాగాలేదు. వారి మాటలు బాగాలేదు. ఎన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా మీదే తిరగబడి, సణుగుతూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. అయినా వారిలో ఏం రాలేదు? మార్పు రాలేదు. పశ్చాత్తాపం రాలేదు. అరణ్యంలోనే 6,30,000 మంది ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన వారిలో ఆ! ఇద్దరు, ఇద్దరు తప్ప యెహోషువ, కాలేబు అనేటువంటి ఇద్దరు తప్ప మిగిలినోళ్ళందరూ అరణ్యంలోనే చనిపోయారు. అంటే ఎందుకు? వారి అవిధేయత. దేవుడు సంవత్సరమైన దయా కిరీటాన్ని మనకిస్తున్నాడు గదా! 2025లో ఉన్నట్టే 2026 కూడా ఉంటదనే ఒక పిచ్చి ఆలోచన మనలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? దేవుడిలో ఎదగటానికి, దేవాలయానికి రావటానికి, దేవుడి వాక్యాన్ని వినటానికి మన మనసు అంగీకరించట్లేదు. దేవుడు ఒకళ్ళని కొంతకాలమే చూస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ సమయం అయిపోతే ఏం చేస్తాడు? శిక్ష ఖరారు చేస్తాడు. ఇజ్రాయేలీయులకి 40 సంవత్సరాలు చూసాడు. మార్పు చెందలేదు. శిక్ష ఖరారయిందా లేదా? అయిందా లేదా? అలాగే ఒకనాడు అదే ఇజ్రాయేలీయులు చెరలోకి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు చూసాడు? 70 సంవత్సరాలు వాళ్ళని వెయిట్ చేపించాడక్కడ. వెయిట్ చేయించాడు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా కానాను దేశానికి రావటానికి పర్మిషన్ ఇచ్చాడు. మరి ఈరోజు దేవుడు మనకి మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు పోయినాయి? ఎన్ని నూతన ఆహ్, అదే మన ఈ జనవరి ఫస్ట్‌లో మనం ఎన్ని చేసుకున్నాం? 31 నైట్‌లు ఎన్ని గడిపాం ప్రియమైన దేవుని వాళ్ళరా? ఎన్ని చేసినా, ఎన్ని గడిపినా, దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చినా, సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు అందించి, దేవుడు వాక్యాన్ని మన దగ్గరకు తీసుకొచ్చినా, మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తున్నాం. నిర్లక్ష్యం చేస్తున్నాం. చూడండి, చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, చూడండి యేసుక్రీస్తు వారు లూకా రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చూడు.
అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఉమ్, లేని ఎడల పెరికి వేయమని నరికి వేయమని. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం, బాగుంటుంది. 6వ వచనం నుంచి. ఉమ్, ఉమ్. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఎక్కడ? ఒక ద్రాక్ష తోట వేశాడు ఒక యజమాని. ఆ ద్రాక్ష తోటలో ప్రియమైన దేవుని వాళ్ళరా ఒక అంజూరపు మొక్కని పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది? అతడు తాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. అంటే ఆయన ఏం చేశాడంటే, అంజూరపు పళ్ళు బాగుంటాయి కదా, సరే పండ్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దామని ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? దేవుడు కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషి చేసినటువంటి తప్పుకి ఒక్కసారి వెంటనే శిక్ష వేయడు. అవునా? చెట్టుకి కాయలు రాలేదంటే ఎన్ని సంవత్సరాలు చూశాడు? 3 సంవత్సరాల నుంచి సంవత్సరం సంవత్సరం కాపు కాసే టయానికి ఆయన ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. ఫలాలు ఏమైనా వస్తున్నాయేమో చూస్తున్నాడు. ఒకవేళ ఒకవేళ ఆ చెట్టుకి ఏ పోషణ చేయకుండా, నీరు కట్టకుండా, ఎరువేయకుండా, ఏమి చేయకుండా ఫలాలు కోసం వచ్చాడు అనుకోండి, అనుకోండి అతనికి అక్కడ ఫలాలు దొరకలేదు అనుకోండి, దొరకనప్పుడు అప్పుడు చెట్టు ఏమంటది? నువ్వేమన్నా నాకు నీళ్లు పోసావా? చుట్టూ త్రోవి ఏమైనా నాకు ఎరివేసావా? వేసావా? నువ్వు ఏదైనా చేస్తేనే కదా నీకు నీ ఫలాలను ఇచ్చేది అని అడిగిద్దా లేదా? అలాగే మనం ఇప్పుడు మన లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి మనము ఎక్కడైనా ఏదైనా ఒక పని నిమిత్తం దేనికైనా జాయిన్ అయ్యామనుకోండి, ఒక పని చేయటానికి వారు మనకు కావలసిన అన్ని వస్తువులు ఇస్తే మనం ఆ పనిని అంతకంటే ఇంకొంచెం ఎక్కువగానే పని చేసి వాళ్ళకి ఏం చేస్తాం? చూపిస్తాం. అయ్యా ఇగో నువ్వు ఇచ్చిన దానికి నేను ఇంత పని చేశానని. ఒకవేళ ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకవేళ మనకు కావలసిన మెటీరియల్ ఏమి ఇవ్వకుండా మనల్ని పని చేయమన్నారే అనుకోండి, మెటీరియల్ ఏమి ఇవ్వకుండా పని చేయమంటే మన పని సాగిద్దా? సాగదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇక్కడ చూడు దేవుడు ఏం చేస్తున్నాడు? గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు అని అంటున్నాడు. దీనిని నరికివేయము అని అన్నాడు. అనగానే వెంటనే చూడండి ఇక్కడ, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఇదిగో దీని వలన ఏమవుతుందంటే, భూమిలో ఉన్నటువంటి సారం అంతా కూడా ప్రియమైన దేవుని వల్లరా అది లాగేసుకుంటుంది. సరే లాగేస్తే లాగేసుకుంటుందిలే, ఫలాలు ఏమైనా వస్తాయా అని చూస్తేనేమో ఫలాలు రావట్లేదు. ఇప్పుడు మన ఇంట్లోనే ప్రియమైన దేవుని వల్లరా ఏదైనా ఒక తినేటువంటి ఒక పళ్ళకు సంబంధించినటువంటి ఒక ఫలం చెట్టు ఏదైనా వేసామనుకోండి, చెట్టు వేసామనుకోండి, అంతెందుకు మొన్న డిసెంబర్ 25 ముందు మా ఇంట్లోనే ప్రియమైన దేవుని వల్లరా 4 సంవత్సరాలు అవుతుంది ఏదో చెట్టు పెట్టి. ఏంటది? కమలకాయల చెట్లు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు అవుతుంది. ఒక డాబా ఎంత హైట్లో ఉంటుందో అంత హైటు పెరిగింది. 4 సంవత్సరాలు అవుతుంటే 4 సంవత్సరాల నుంచి దాని మీద నాకు ఎప్పుడు కోపం రాలా. ఎప్పుడు రాలా. మొన్న లాస్ట్ టైం 25వ తారీఖు పండగకు ముందు ఇంటికి లైటింగ్ వేస్తా ఆ చెట్లన్నిటిని నేను బాగు చేద్దామని బాగు చేసేటప్పుడు అది ఏం చేస్తుందంటే ముళ్ళతో గుచ్చుకుంటా నేను ఎక్కినప్పుడు. నేను చెట్టుని ఇటు కూడా కాయలు రావట్లేదు కదా, దాన్ని నరికేసేస్తానని చెప్పి అప్పటికి నేను ఏం చేశాను తెలుసా? దానికి ఉన్నటువంటి కొమ్మల్లాగా వస్తాయి చూసావా, అవన్నీ నరికేసా. ఆ నరికేసే టైంలో మధ్యలో వచ్చింది మౌనిక. వచ్చి, ఎందుకు ఇది నరుగుతున్నావు, ఈ సంవత్సరం ఆపు అంది. అప్పుడు దాన్ని ఆపేసా నేను. ఆపేసి ఆ ఉన్నదానికి ఒక వైర్ చుట్టి దాన్ని కట్టేశాను అనమాట. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో,
దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే అయితే వాడు, అయ్యా, నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వెయ్యి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. ఏం జరుగుతుంది? తోటమాలి యజమానితో రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏమని? అయ్యా, 2025 సంవత్సరాల వరకు చూసావుగా వాళ్ళని. ఒకళ్ళకి 35 సంవత్సరాలు, ఒకళ్ళకి 30 సంవత్సరాలు, ఒకళ్ళకి 45, ఒకళ్ళకి 50, ఒకళ్ళకి 55 సంవత్సరాలు చూసావుగా. 2026 సంవత్సరం కూడా వాళ్ళకి ఒక్క అవకాశం మారతారేమో. ఈ సంవత్సరమైనా వాళ్ళు వినియోగించుకొని నీ సన్నిధిలో ఎదుగుతారేమో. ఈ సంవత్సరమైనా నీ వాక్యాన్ని నేర్చుకుని వాళ్ళు ప్రకటిస్తారేమో. ఈ సంవత్సరమైనా నీకు మహిమకరంగా వాళ్ళు పాటలు నేర్చుకొని నీ సన్నిధిలో వాళ్ళు పాటలు పాడతారేమో. ఈ సంవత్సరమైనా వాళ్ళు మాటలు, వారి చూపులు, వారి ఆలోచనలు మార్చుకొని వారి కుటుంబాలు కట్టుకొని చక్కగా దేవుడు వాక్యంలో ఎదిగే విధంగా ఉంటారేమో. ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చి వాళ్ళని ఉండనీయ్యా అని కోరుకుంటున్నారు. ఎవరు? ఎవరు కోరుకునేది? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంవత్సరం అనే దయా కిరీటాన్ని మన దగ్గరకు రావటానికి తండ్రి అయినటువంటి దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మాట్లాడుతున్నాడు. మాట్లాడేమంటున్నాడు? ఒక్క సంవత్సరం వాళ్ళకి అవకాశం ఇయ్య. 2026లోకి తీసుకెళ్ళావుగా, ఇయ్యయ్యా అని అని ఏం చేస్తున్నాడు? తండ్రి ఏమో గొడ్డలి చెట్టు మొదట్లో రెడీగా ఉంచాడు. 3 సంవత్సరాలు అయ్యింది కదా, కాయలు కాయలేదు, వేసేయమంటున్నాడు. కుమారుడు ఏమంటున్నాడు? అయ్యా, చుట్టూ పాతి తవ్వుతాను, దానికి ఎరువేస్తా. ఎరువేసిన తర్వాత ఒక్క సంవత్సరం అవకాశం ఇద్దాం. ఈ సంవత్సరంలో ఫలింపలేదనుకో, అప్పుడు నరికేద్దాం అని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఇంత వాక్యం మనకు అర్థమైన తర్వాత ఇంకా మనం లోకం అనే మర్యాదలో ఉన్నాం అనుకోండి, ఇంకా మన బ్రతుకులు మారేది ఏముంది? ఆ నరకం అనే రెండో మరణాన్ని ఎప్పుడు తప్పించుకుంటాము? మన కుటుంబాలను ఎప్పుడు కట్టుకుంటాము? మన బిడ్డలకి ఎప్పుడు రక్షణ భాగ్యాన్ని వాళ్ళకి కలిగే విధంగా చేస్తాము? దేవుళ్ళు అంత ఎదిగే విధంగా మనం ఉండలేం ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి శరీరధారిగా పంపించి మనకు కొట్టవలసినటువంటి ఆ మేకుల్ని ఆయన కొట్టించాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎక్కువ ప్రేమించినట్ట, మనల్ని ఎక్కువ ప్రేమించినట్ట? అర్థమవుతుందా? మన మీద పడవలసినటువంటి ఆ పాప భారాన్ని, ఆ శ్రమలు, అవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సిలువ మరణం ఎక్కే విధంగా ఆయన సహించుకున్నాడంటే ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని అర్థమవుతుందా? కానీ చాలామందికి అర్థం కావట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అర్థం కాక సంఘాల్లో కూడా గలిబిలి, సంఘాల్లో కూడా చక్కగా సహోదర భావం కలిగి, మరి ఇంతమంది సంఘానికి వస్తున్నారు కదా, అంతమందిలో మనం మన మాటలు బాగుండాలి, దేవుడి సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలన్నటువంటి ఆలోచన సంఘాల్లో ఉన్న వారికి కూడా ఉండట్లేదు. అంటే దానికి అర్థం ఏంటి? దేవుడి వాక్యం వాళ్ళలో లేదు. మరి పండగ అయితే అందరం చేస్తున్నాం కదా, మరి దేవుడి వాక్యం వారి హృదయంలోకి ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తే ఈ అపవాది ఏం చేస్తుంది? మన మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసి దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టి లోక మర్యాదల్లోకి ఎక్కువ ఉండటానికి మనల్ని ప్రేరణ కలిగిస్తుంది. మరి తద్వారా మనకేమొచ్చింది? నరకమని రెండో మరణం మన రెడీగా ఉందిగా. కానీ తండ్రి ఏం కోరుకుంటున్నాడు? అందరూ మారి నేను ఇచ్చేటువంటి ఆ పరలోకాన్ని పొందుకోవాలని తండ్రి కోరుకుంటున్నాడు. కుమారుడేమో ఈ లోకానికి వచ్చి అందరి పాపాల నిమిత్తం నేనే సిలువలో ప్రాణత్యాగం చేస్తాను, అందరి కోసం నేను ఒక్కడినే బలియాగం అవుతానని ఆయన బలియాగం చేసి ఆయన మనకు త్యాగాన్ని చూపించాడు, మార్గదర్శిగా నిలబడ్డాడు. మనం మాత్రం లోకానుసారంగానే ఉంటున్నాం, లోక మర్యాదల్లో ఉంటున్నాం, మనం చేయాల్సినటువంటి అన్నీ చేస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే దేవుడు 2025 నుంచి 2026లోకి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు?
ఎందుకు తీసుకొచ్చాడు? మనలో మార్పు రావాలని. సంవత్సరం అనే దయా కిరీటాన్ని మన మీద ఎందుకు ఉంచాడు? మనం నశించిపోకుండా మన బ్రతుకులు మార్చుకొని దేవుని సన్నిధిలో మనం నిజాయితీగా, విశ్వాసంతో, నమ్మకంగా ఉంటూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని మన జీవితాలుగా ఉండాలని, మన బ్రతుకులు మారాలని, మన కుటుంబాలు కట్టుకోవాలని, మన బిడ్డలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలని దేవుడు సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఈ విలువలు తెలియక మనం ఏం చేస్తున్నాం? 31st నైటు టపాసులు కాలుస్తున్నాం, కేకులు కట్ చేస్తున్నాం, ఆ? తాగాల్సినవన్నీ తాగుతున్నారు చాలామంది. మేము 31st నైట్ ఇక్కడ ప్రార్థన అయిపోయింది మనకి. ఎన్ని గంటలకి? 12, 12:30 అవుతుంది. అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే మా ఇంటికి వెళ్ళాం. మా ఇంటికి వెళ్తే ఆ చిట్టబ్బాయి గారి చేలు ఉన్నాయి చూసారు, చివర బోర్ ఉంటుంది, అక్కడ డీజే పెట్టారు. మరి వాళ్ళ కరెంట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలే. డీజే పెట్టి 3 గంటల దాకా సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసుకొని చక్కగా తింటున్నారు వాళ్ళు. వాళ్ళకుంది ఏంటది? ఒక కట్టుబాటు. రే, 31st నైట్ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మనలో ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మనకి 31st నైట్ వస్తుంది, ప్రార్థన ఉందమ్మంటే పెట్టండి, ప్రసంగం స్టార్ట్ చేసినాక వద్దామని అంటున్నారు. మరి ఏం చేద్దాం? మరి ఒకసారి ఆలోచించుకున్న ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు వాక్యానికి మనము విలువనిచ్చే వారిగా ఉండాలి. దేవుడు వాక్యాన్ని మన హృదయంలోకి తెచ్చుకోవాలి. అదే దేవుడి వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మనలో వెలుగును నింపిద్ది, నూతన పరిచిద్ది, సంవత్సరమైన దయా కిరీటాన్ని ఇచ్చింది. చక్కగా దేవుడు ఇచ్చేటువంటి ఆ పరలోకంలోనికి, ఆ నిత్యంలోకి వెళ్ళటానికి మనకి అవకాశాన్ని కల్పిస్తుంది. మరి ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మీకు తెలియపరచడానికి ప్రతి గురువారము, ప్రతి ఆదివారము సాయంత్రం 8 గంటల నుండి దేవుడు వాక్యాన్ని బోధించడానికి కరెక్ట్గా టైం టు టైము నడిపించాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఓకేనా? మీరందరూ కూడా గమనించుకొని చక్కగా ఈ వాక్యాన్ని మీరు విని మీ జీవితాల్లో 30దింతలుగాను, 60దింతలుగాను, 100దింతలుగాను ఫలాలు పొందుకోవాలని, ఉన్నతమైన ఆ లోకం కోసం దేవుడు మనల్ని రావాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎవరు? సృష్టికర్త. సృష్టి కలగజేసి ఆ సృష్టిలో మనల నుంచి, ఈ సృష్టి నిజమైంది కాదురా, నేను నిజమైంది, నేను కలగజేసే పరలోకం మీకు ఇస్తానని చెప్పి దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? సృష్టికర్తను పక్కన పెట్టాం, సృష్టిని ఇష్టపడుతున్నాం మనం. సృష్టిని ఇష్టపడి సృష్టిలో ఉన్నాయని కావాలని కోరుకొని వాటిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుకోవాలని వెళ్ళి ఆఖరికి మన జీవితాలే పాడైపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక ఆల్కహాల్ తాగేటటువంటి వ్యక్తి ఒక ఆల్కహాల్ తాగేటువంటి వ్యక్తి ఉంటాడు కదా, ఈ వ్యక్తికి ఇంకొక ఆల్కహాల్ తాగేటువంటి వ్యక్తి తోడయ్యాడు అనుకోండి, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఎక్కడైనా వాళ్ళ బాండింగ్ మిస్ అయిద్దా? ఇక్కడ బయలుదేరి తిరిగి వచ్చే లోపల బావ అనుకుంటారు, అరే అనుకుంటారు, మాట్లాడుకుంటారు, చక్కగా వాళ్ళు తాగి వస్తారు. ఒకడికి లేకపోయినా కానీ ఇంకో అతను తన జేబులో డబ్బులు తీసుకొని తాగిపిచ్చి తీసుకొస్తాడు. సంఘంలో మనకుందా ఈ కట్టుబాట్లు, ఈ కలుపుకునే తనం సంఘంలో ఉన్నాయా? సంఘంలో పక్కవాడికి ఏదైనా సమస్య వచ్చినా కానీ నాకెందుకులేని వదిలేసేటువంటి పరిస్థితి. కానీ తాగుబోతులకి ఎలా ఉంది? వాళ్ళు ఒక యూనిట్గా ఉంటున్నారు, ఒక కలుపుకునే తనంగా ఉంటున్నారు. ఒకడికి లేకపోతే ఇంకొకడు తన జేబులో డబ్బులు తీసాలో పోయించుకొని చక్కగా ఇంటికి తీసుకొస్తాడు. మొన్న 31st నైట్ అండి, ఇది చెప్పి ముగిచ్చేస్తాను. ఒక అతను పొద్దున పూట మాట్లాడా, అన్నా 31st నైట్ వచ్చే సంవత్సరం నూతన సంవత్సరం, ఒక్క రోజైనా దేవుడి సన్నిధిలో ఉండి దేవుడి వాక్యం వినడానికి రాండా అని చెప్పాను. చెప్తే వస్తానన్నాడు. 3 గంటలకి నాకు కనపడ్డాడు. ఎక్కడ? ట్యాంకీ సెంటర్లో. అప్పుడు కూడా చెప్పా, అన్నా సాయంత్రం 10 గంటలకు స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పకుండా నేనేం చేశాను, 9 గంటలకే స్టార్ట్ అయ్యిద్ది రా అన్న. ఎందుకంటే 9 గంటల దాకా ఎవరో ఒకళ్ళు లాక్కెళ్తారు, ఉండరు. నేను అందుకని 10ంటికి స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పకుండా 9ంటికే స్టార్ట్ అయ్యిద్ది పెందలకాడ రాండా అని చెప్పొచ్చా. సరే అన్నాడు, బాగానే ఉంది. ఓకే, బాగానే ఉందా? బాగానే ఉంది. 8:30కి 9 గంటలకు నాకు ఒక్కసారి కనపడ్డాడు.
అప్పుడు చెప్పా, బాగానే ఉంది. కరెక్ట్‌గా 10 గంటలకి నేను హాస్పిటల్ కట్టేసి ఇంటికి వస్తుంటే ఒక ఆయన ఏదైతే చెప్పానో చెప్పిన వ్యక్తిని ఎనకమాల కూర్చోబెట్టుకొని ఈయన తోలుతున్నాడు. ఎనకమాల ఆయన తోలుతున్నాడు. వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి ఎనకమాల ఇంకో కుర్రోడు కూర్చున్నాడు. ఒక్కరోజు దేవుడి సన్నిధిలో గడపటానికి అంత కష్టంగా ఉందే. దేవుడు 365 రోజులు మనకిచ్చి ఏ ప్రమాదం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మన కుటుంబాలు బాగుండాలని, మనం బాగుండాలని దేవుడిచ్చేటువంటి ఆయుష్ కాలాన్ని మనకిచ్చి సంవత్సరముల దయా కిరీటాన్ని మనకిస్తున్నాడే. మరి ఈ రకంగా ఉన్నా గాని దేవుడు సంవత్సరముల దయా కిరీటాన్ని ఇస్తున్నాడు అంటే ఆయన ఎందుకిస్తున్నాడు? ఒక్క సంవత్సరం చూద్దామని యేసుక్రీస్తు వారు అడ్డుపడుతున్నాడు. దేవుడు మాత్రం ఫలించదు ఏసేయమంటున్నాడు. యేసుక్రీస్తు వారు మాత్రం ఒక్క సంవత్సరం అయ్యా, ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యి మారతాడేమో అని చెప్పి పర్మిషన్ కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే మనం కూడా ఏం చేయాలి? వాళ్ళకున్నటువంటి యూనిటీ ఏదైతే ఉందో, ఆ కలుపుగోలుతనం ఏదైతే ఉందో, ఆ ఆ విధానం అన్నీ మనం కూడా మన సంఘంలో నేర్చుకోవాలి. అవునా? మంచిని తీసుకోవాలి మనం. వాళ్ళకున్నటువంటి యూనిటీ మన సంఘంలో లేకపోతే ఎలా? ఏ సంఘంలో కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా సహోదర భావం కలిగి ఉండాలి. ఒకరికొకరు హెచ్చరించుకుంటూ, మాట్లాడుకుంటూ, ఘనపరుచుకుంటూ ఉండాలి. కానీ గొడవలతోనూ, ఇబ్బందులతోనూ ఇతను పలానా నన్ను ఈ మాట అన్నాడు, అతను ఆ మాట అన్నాడు అని చెప్పి మాట్లాడుకోవటం వల్ల ఎవరికి నామూషి? దేవుడు నామాన్ని అపవిత్రపరిచే వారిగా మనమే ఉంటున్నాం ప్రియమైన దేవుని వల్లరా. అలా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిచ్చినటువంటి నూతన సంవత్సరంలో మంచి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు నుంచి అయినా సరే, ఇదిగో ఈ రోజు నుంచి రోజుకొక అధ్యాయాన్ని నేను బైబిల్ చదువుకుంటాను. ఇదిగో వారానికి వచ్చి ఒక పాఠం నేర్చుకుంటాను. అర్థమవుతుందా? ఇలా మనమే నిర్ణయాలు తీసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. నిర్ణయాన్ని తీసుకొని రక్షణ భాగ్యంలోకి రాని వారు ఎవరైతే ఉంటారో వారి దగ్గరకు వెళ్ళి క్రీస్తు మరణ పునరుద్ధరణాన్ని చెప్పి వాళ్ళని మోటివేషన్ చేసే విధంగా మనము ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇలా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాము నాయన. నీ అపారమైన ప్రేమ చేతనైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తండ్రి, సంవత్సరం అయినటువంటి దయా కిరీటాన్ని నాయన మా అందరికీ తండ్రి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఈ లోకంలో తండ్రి మేము బ్రతికున్నామంటే నాయన మేమేమి గొప్పవారి కాదు తండ్రి. మేము చేసేటువంటి తప్పులన్నిటిని నాయన క్షమించి తండ్రి యేసుక్రీస్తు వారి మీద మా పాప భారాన్ని మోపి నాయన ఆయనను తండ్రి సిలువలో ప్రాణత్యాగం చేయించి మాకు రక్షణ భాగ్యాన్ని కలిగించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. రక్షణలోకి వచ్చినటువంటి మేము కూడా నాయన ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో తండ్రి తప్పులు దొర్లుతూనే మా పరిస్థితులు బాగుండలేదు నాయన. మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి. మా తప్పులను క్షమించండి మమ్మల్ని నాయన మీ కృపలో తండ్రి వర్ధిల్లింపజేయడానికి సహాయం చేయమని సంవత్సరమైన ఒక దయాకిరీటాన్ని మాకు ఇచ్చారు గనక తండ్రి ఈ సంవత్సరాన్ని తండ్రి మేము వ్యర్థం చేసుకోకుండా నాయన మంచి నిర్ణయాలు తీసుకొని తండ్రి మా బ్రతుకులు మార్చుకోవడానికి మీరు చూపించినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. అలాగేనైనా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో తండ్రి వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంవత్సరం అనే దయా కిరీటాన్ని వారికి కూడా ధరింప చేసి ఉన్నావు కాబట్టి నాయన ఎందుకు తండ్రి ఒక్క సంవత్సరాన్ని మాకు బ్రతుకుల్లో ఇచ్చారు తండ్రి. మరి ఎందరో నాయన మాతో పాటు ఉన్నవాళ్ళు ఎంతోమంది తండ్రి మరి మాతో ఇప్పుడు లేరు నాయన. అలాంటి బ్రతుకుల్లో తండ్రి మరి ఆవిరి వంటి జీవితాలుగా ఉన్నటువంటి మా బ్రతుకులు తండ్రి మాకు నాయన మరి జీవాన్ని ఇచ్చి ఇక్కడ నిలబెట్టి తండ్రి చక్కగా మీ వాక్యాన్ని వినే విధంగా మీ వాక్యాన్ని ప్రకటించే విధంగా మీ వాక్యాన్ని నేర్చుకునే విధంగా మాకు చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఎందరైతే నాయన తండ్రి మరి వారు అనారోగ్య పరిస్థితులు బాధపడుతున్నారు తండ్రి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రాధాయపడుతున్నాం తండ్రి. వారందరి అనారోగ్యాలను ఆరోగ్యంగా మార్చమని ప్రాధాయపడుతున్నాం నాయన. మీరే ముట్టి తండ్రి స్వస్థపరచమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఎందరైతే మానసిక పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారో తండ్రి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి వారు నాయన మరి మానసిక పరిస్థితులు కుదుటపడే విధంగా సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న బిడ్డలందరికీ తండ్రి
తోడుగా ఉండమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘ పెద్దలను కూడా గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యానికి తండ్రి విలువనిచ్చేటువంటి వారిని నాయన ఎక్కడా కూడా తండ్రి నిరాశపరచక తండ్రి, చక్కగా మీ వాక్యంలో ఎదగటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అలాగే నాయనా తండ్రి మరి 2025 సంవత్సరంలో తండ్రి మరి నవంబర్ 25 నుంచి తండ్రి జనవరి 1 వరకు తండ్రి ఎన్నో కార్యక్రమాల్లోనైనా మీరే మహిమ పొందుకున్నారని నమ్ముతున్నాం తండ్రి. సెమీ క్రిస్మస్ వేడుకలు, నూతన సంవత్సర వేడుకల్లో తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించినటువంటి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ వాక్యం అయితే వారు విన్నారో నాయన ఆ వాక్యంలో తండ్రి వారు ఫలింపజేయటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అయినా ప్రతి విషయంలోనూ మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనములు తండ్రి. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు తండ్రి. ఆ విలువని పంపించినటువంటి ఆ యొక్క విధానంలో తండ్రి మరి ఆయన చేసినటువంటి త్యాగాన్ని నాయన మీ బిడ్డలైనటువంటి మేమందరం కూడా తెలుసుకొని తండ్రి చక్కగా తండ్రి ఈ వాక్యానికి విలువనిచ్చి తండ్రి విశ్వాసంతోనూ నమ్మకంతోనూ మా జీవితాలను ఆయన మీ సన్నిధిలో కట్టబడటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతూ ప్రతి కుటుంబాన్ని తండ్రి మరి మీరే మాట్లాడండి తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా తండ్రి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా తండ్రి వారికి నాయన చక్కగా తోడుగా ఉండండి. మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా సహాయం చేయండి. మంచి ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి. వారు తండ్రి చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన మీరే ముట్టి స్వస్థపరచండి. వారి మనస్సులు మార్చండి, వారి ఆలోచనలు మార్చండి తండ్రి. కుటుంబాలు తండ్రి హాయిగా బ్రతకటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.